ఇది మాత్రం ఇదేంటి ఒక హిస్టారిక్ రెజల్యూషన్గా చూడాలి, ఒక ల్యాండ్ మార్క్ రెజల్యూషన్. ఎందుకంటే అప్పట్లో హైకోర్టు ఏదో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అన్నారు. ఏపీ హైకోర్టు దీనిపైన ఒక త్రిసభ్య ధర్మాసనం అమరావతి ఇస్ ద ఓన్లీ క్యాపిటల్ అని ఇచ్చింది. అవును, ఆ రోజు చీఫ్ జస్టిస్ ఏపీ హైకోర్టు ఆయన ఆధ్వర్యంలో బెంచి, కాకపోతే వాళ్ళు కొంచెం ఒక అడుగు ముందుకేసేమన్నారు, 6 నెలల్లో ఇది కంప్లీట్ చేయాలన్నారు. అవును, 6 నెలల గడువు విధించింది. దానిపైన సుప్రీంకోర్టు కూడా ఇది ఆపినట్టుంది. అవును, 6 నెలల్లో కట్టడం అని కాదు అంటూ అదొకటి ఆపినట్టుంది. ఇది వాళ్ళ ఒక పండుగ. ఏది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో దీన్ని ఒక పండుగగా చూడాలి. చట్టబద్ధత కల్పించడంతో పాటు కేంద్రం నిధులు ఇస్తుంది. ఇప్పుడు మొన్న ప్రధాని మోడీ వచ్చి 63,000 కోట్లతో మీకు అక్కడ శంకుస్థాపనలు చేశారు. ఇవన్నీ పనులన్నిటికీ కూడా 63,000 కోట్ల నిధుల విడుదల శరవేగంగా జరగాలి. ఓకే, సరే కేంద్రం నిధులు ఇస్తుంది సతీష్ గారు, ఇచ్చిన నిధులు ఖర్చు పెట్టడం పెద్ద ఛాలెంజ్. అవును, మీరు అన్నట్టు ఖర్చు పెట్టాలి, దాని పని చూపించాలి. ఏది ఇవాళ ఇప్పుడు ఈ 20 నెలల్లో మనం చూసాం దగ్గర మరి సెక్రటేరియట్ బిల్డింగ్స్ ఒక 5 టవర్లుగా అది తీసుకుంటున్నట్టున్నారు. మరి అటు అసెంబ్లీ నిన్న కూడా మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. ఏది సెంట్రల్ హాల్ ఆ ఫైల్ ఫౌండేషన్కి నిన్నే నారాయణ చేసినట్టున్నారు. అది ఒక 1000 కోట్లు, ఇది ఒక 1000 కోట్లు. నెక్స్ట్ హైకోర్టు అదొక పర్మనెంట్ స్ట్రక్చర్. అదే సార్, హైకోర్టు జడ్జిలు వెళ్ళాలి కూడా రెడీ అయ్యాను విన్నాను. సీజే వచ్చారు మొన్న. అవును, ఇప్పుడు మొన్న సూర్యకాంత్ ఆయన వచ్చి ఆయన శంకుస్థాపనలు చేశారు జస్టిస్ సిటీ. అవును, హైకోర్టు గెస్ట్ హౌస్ కూడా ఆయన శంకుస్థాపన చేయటం, అసలు అక్కడ జ్యుడిషియల్ అకాడమీ, నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఏదో అక్కడ పెట్టమని ముఖ్యమంత్రి కూడా అడిగినటువంటి దీంట్లో అటు జస్టిస్ సిటీ, ఇటు ఫైనాన్స్ సిటీ. నిర్మలా సీతారామన్ వచ్చారు ఎంత ఒక 6 months 5 months బ్యాక్ వచ్చి ఒక 16-14 బ్యాంకులకు ఆమె అక్కడ శంకుస్థాపనలు చేశారు. నాబార్డు, ఆర్బీఐ, లేకపోతే స్టేట్ బ్యాంక్, ఈ బ్యాంకులన్నిటికీ కూడా. అంటే అటు ఫైనాన్స్ సిటీ, ఇటు జస్టిస్ సిటీ, ఇవాళ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కేంద్రం నిధులు ఇస్తోంది, వాటిని ఖర్చు పెట్టడం ఇవాళ ఒక టాస్క్. మీరు అన్నట్టు అది మెయిన్ టాస్క్. సరే, ఇప్పుడు ఈ చట్టబద్ధత వస్తుంది కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఎవరు దీన్ని టచ్ చేయలేని వాతావరణం ఉంటుందా, లేదంటే మళ్ళీ ఫ్యూచర్లో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు ఒకటి అది డిసైడ్ చేయాల్సింది జనం. ఎందుకంటే నా ప్రశ్న ఏంటంటే, అంటే ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధాని అమరావతేనా, రేపు ఎవరు వచ్చినా మార్చలేని పరిస్థితి ఈ చట్టబద్ధత ద్వారా వచ్చినట్టేనా? అంటే దేశ చరిత్రలో ఇదే తొలిసారి. యాక్చువల్గా రాజధాని లేకపోతే దాని నిర్ణయం ఇదంతా కూడా కేంద్రం జోక్యం చేసుకోదు. అదేంటది రాష్ట్రాల యొక్క దీనిపైన నడుస్తున్నటువంటి దీంట్లో ఏ రాష్ట్రంలోనూ ఎదురవ్వనటువంటి దుస్థితి. ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ఇప్పటికి అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది. మనం అంతకుముందు ఏంటి మద్రాస్ స్టేట్లో ఉండేవాళ్ళు, చెన్నై, అదే తర్వాత చెన్నై, ఇప్పుడు మద్రాస్ స్టేట్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఆ భాషా ప్రయుక్త రాష్ట్రాలతో ఏంటంటే ఇప్పుడు కొన్నాళ్ళు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అప్పుడు కర్నూలు రాజధాని అన్నారు. ఆ తర్వాత ఒక 2-3 ఏళ్ళు నడిచిన తర్వాత ఏంటి మనం వీళ్ళందరూ కోరుకున్నారు ఏది ఆంధ్ర మహాసభలు, వీళ్ళందరూ సురవరం, వీళ్ళందరూ యొక్క పోరాటం, దీని ఫలితంగా ఏంటి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. హైదరాబాద్ క్యాపిటల్గా మారింది. అటు కర్నూలు క్యాపిటల్గా ఒక 3 ఏళ్ళు, హైదరాబాద్ క్యాపిటల్గా ఒక 56 ఏళ్ళు. అంటే ఇప్పుడు అయినా సొంత రాజధాని అని చెప్పుకునేటట్టుగా. సతీష్ గారు ఒక చిన్న విషయం గుర్తు చేస్తారు. ఏపీ హైకోర్టు జడ్జి, ఆయన పేరు అప్రస్తుతం, ఆయన కూతురు అంటే ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళారంట. ఆ ఇంటర్వ్యూలో ఆమెను అడిగినటువంటి ప్రశ్న, మీ రాష్ట్ర రాజధాని ఏది అంటే తన కూతురే పజిల్ అయింది, జవాబు చెప్పలేని పరిస్థితి, ఒక నామోషి, నవ్వుల పాలు అని ఆయన ఆవేదన. అవును, ఆయన బహిరంగంగా చెప్పారు అది. ఆ సిట్యుయేషన్ ఇక భవిష్యత్తులో రాదు. ఓకే, గర్వంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా రాజధాని అమరావతి అని ఇప్పుడు తలెగరేసి చెప్పుకోవచ్చు. ఓకే, కాకపోతే మీరనేది ఏంటి, రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే, అంటే జగన్మోహన్ రెడ్డి అని ఇంకెవరైనా అధికారంలోకి వస్తే మళ్ళీ మార్చడానికి స్కోప్ ఉంటుందా, లేదంటే ఇక ఇంపాసిబుల్ ఇది అంత రక్షణ కల్పిస్తుంది అన్నది? ఇక్కడ మీరు ఒక లింక్ ఒకటి పెట్టారు, ఇంకెవరైనా అన్నారు. ఇంకెవరైనా వస్తే
భవిష్యత్తు ఎవరికి ఇట్లాంటి ఆలోచన రాదు. ఎస్ సార్. ఇట్లా పగ ప్రతీకార ధోరణితో ఇక ఏ పాలకులు వ్యవహరించరు, ఎస్ సార్. ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప. ఓకే. అంటే ఇవాళ ఏదన్నా కొద్దో గొప్ప ఒక ఛాలెంజో లేకపోతే ఒక భయమో ఏంటంటే జగన్ భయమే తప్ప అది ఇక ఎవరు డిసైడ్ చేసుకోవాలి? జనం. ఓకే. ఈ రాష్ట్ర రాజధానిని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం చేసేది రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, ఎస్ సార్. కేంద్రం చేసేది కేంద్రం చేస్తుంది. కానీ మరి ఇది కదిల్చేవాడు రాకుండా చూసుకోవాల్సింది ఎవరు? ప్రజలు, జనం. అవును. అల్టిమేట్ టాస్క్ ఎక్కడికి వస్తుంది? జనం చేతుల్లోకే వస్తుంది అనమాట. ఎవరైతే దీన్ని నాశనం చేయాలనుకుంటారో వాళ్ళని రాకుండా చూసుకోవాల్సింది కూడా జనమే. ఓకే. అంటే శ్రీనివాస్ గారు, గతంలో ఈ అమరావతి పైన కొంత చర్చ జరుగుతున్నప్పుడు ఒక్కొక్క సందర్భంలో కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఒక అఫిడవిట్లో ప్రస్తావించింది ఏంటంటే రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రాలదే అనే అంశాన్ని ప్రస్తావించింది. దాన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే రాజధాని పట్ల అభ్యంతరం ఉన్న వాళ్ళు చాలామంది అప్పుడు వ్యక్తపరిచారు. అప్పుడు ఆ విధంగా కేంద్రం చెప్పింది కాబట్టి అంటే ఇది రేపొద్దున మళ్ళీ మిగతా వాళ్ళకి అస్త్రం ఎందుకు కాదు అన్నది నా ప్రశ్న. అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇది రాష్ట్రాల స్వయం నిర్ణయాధికారమే. ఇది కేంద్రం చెప్పింది కరెక్టే. కాకపోతే ఏంటంటే మనం అంటుంది అదే, అవును, ఏది ఒక భరోసా, ఇది ఒక ఆత్మవిశ్వాసం, దీన్ని ఒక రక్షగా చూస్తోంది. అందుకే మనం ఇప్పుడు ఒకటి తాయెత్తు కట్టిన దెయ్యం నా వెంట పడితే అంటే ఏంటి, నాలో నాకు ఒక ఆత్మవిశ్వాసం, ఈ రక్ష కట్టుకున్నాను కాబట్టి నన్ను ఏ దుష్ట శక్తి దరి చేరదు అనే దీంట్లో ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వటం. ఇప్పుడు అంబటి రాంబాబు ఏదో యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు నిన్న మొన్న మధ్య. ఇచ్చిన దాంట్లో మీ ఓటమికి కారణాలు ఏంటి అని అతను చెబుతూ కర్ణుడు సాగు కారణాలు కొల్లాలంటూ మేబీ చంద్రబాబుని అరెస్ట్ చేయడం ఒక కారణం, మేబీ ఈ 3 క్యాపిటల్స్ ఒక కారణం, ఇట్లా చెప్పుకుంటూ వచ్చిన దాంట్లో ఆయన ఏమన్నాడంటే చంద్రబాబు గనక ఆ రోజే గనక అభివృద్ధి పనులన్నీ కంప్లీట్ చేసుంటే, ఒక కొలిక్కి తెచ్చుంటే మాకు ఈ 3 రాజధానుల ఆలోచన కూడా వచ్చేది కాదు కదా. ఓకే. ఇప్పుడైనా ఆయన 3 years ఉంది, ఇంకా ఈ 3 ఏళ్లలో ఆయన మొత్తం ఒక షేప్ తీసుకురమనండి, కన్స్ట్రక్షన్స్ అన్ని కంప్లీట్ చేసుకోమనండి. ఓకే. ఇక మాకైనా ఎందుకు వచ్చుది ఆలోచన? అంటే ఏంటి, ఈ రాజధానిని తరలించటం, మార్చటం, ఇంకొక మళ్ళా ఆ 3 ముక్కల ఆట అనేది మళ్ళా పునరావృతం కాకుండా జరగాలంటే రైట్ రాంబాబు చెప్పినట్టుగా ఈ పనులన్నీ స్పీడ్ చేసుకోవాలి. ఓకే. ఏది ఇప్పుడు కడుతున్నటువంటి నిర్మాణాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా అన్నట్టుగా ఇలా ఈ తీర్మానం చేయడమే కాదు, ఇంకా కేంద్రం పైన కొంత ఒత్తిడి పెంచాలి. ఎందుకంటే విభజిత ఆంధ్రప్రదేశ్ కాబట్టి రాజధాని నిర్మాణానికి సంబంధించి మరికొంత సహకారం కేంద్రం పైనే కాదు, అవును, తన యంత్రాంగం పైన కూడా. ఇప్పుడు ఈ CRDA ఉంది, అవును, ఏమని అంటున్నారు, ఏమని వింటున్నాం, 3 కమిషనర్లు మార్చారు అంటున్నారు. కరెక్ట్. ఇప్పటికి ఎవరెవరు, భాస్కర్, కన్నబాబు, ఇప్పుడు ఆయన ఎవరు, ఇంకొక ఆయన వచ్చారు విజయరామరాజు ఎవరో, ఇవాళ రేపు బాధ్యతలు తీసుకుంటారంటున్నారు. ఆ అనిశ్చితి పోవాలి. ఇప్పుడు మీరు ఇందాక అసలు ఇంట్రోలోనే అనిశ్చితి అన్నారు. అవును సార్, అవును. ఏది రైతుల్లో ఏంటి, ముందు ఆ వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇచ్చేయాలి, అదేంటి ఆ లేఅవుట్లన్నీ కంప్లీట్. అప్పుడు రైతులు ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు అన్నారు, మాకు చట్టబద్ధత కల్పించండి సార్, మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయని. సరే, ఇప్పుడు చట్టబద్ధత కల్పించడానికి రంగం సిద్ధమైంది కాబట్టి మన అసెంబ్లీలో తీర్మానం అయిపోయింది. ఇప్పుడు కేంద్రం అక్కడ చట్ట సవరణ బిల్లుని ప్రవేశపెట్టిన తర్వాత అది యాక్ట్లో ఆటోమేటిక్ ఇట్ బికేమ్ ఏ ఇన్క్లూడ్. ఇక్కడ రైతులకు కొనగోరు ప్రయోజనాలు ఏంటి? ఇప్పుడు దీనివల్ల రైతులు ఎందుకు ఆ రోజు అలా కోరుకున్నారు? ఇప్పుడు రైతులకు ఇది చట్టబద్ధత రావటం వల్ల అమరావతి కొనగోరు ప్రయోజనాలు ఏంటి? ఒక ధీమా ఏర్పడుతుంది. ఏది ఆ భూమి అమ్ముకునే వాళ్ళల్లో లేదు కొనే వాళ్ళల్లో. గతంలో మనం చూసాం ఏంటి, అక్కడ విలువలు పడిపోయాయి. ల్యాండ్ వాల్యూ ఏంటి, ఇది ఎడారి, ఇది శ్మశానం, ఇక్కడ ఫౌండేషన్స్ అంతా వీకు, వరద ముంపు ప్రాంతం, ఈ విధమైన ప్రచారం చేయటం వల్ల ఆ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏం జరిగింది, అమరావతికి ఒక ఇమేజ్ దెబ్బతింది, ఒక బ్యాడ్ ఇది వచ్చినటువంటి దీంట్లో. ఇప్పుడు ఈ చట్టబద్ధత లేకపోతే ఇక్కడ క్యాపిటల్, దీనివల్ల ఏంటి, అక్కడ మళ్ళా భూముల విలువలు ఊపందుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే బాగా రైజ్ అయ్యాయి, సెట్ అవుతుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇంకా
స్పీడప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ పరంగా మనం కోరేది ఏంటంటే ముందు ఆ రైతుల ప్లాట్స్ అన్నీ కూడా ఇచ్చేసేయటం, ప్యారలల్గా ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్మాణాలతో పాటు అక్కడ ఏది ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఆ కన్స్ట్రక్షను, ఆ రైతులు వాళ్ళ భూముల్లో వాళ్ళు కూడా శరవేగంగా నిర్మాణాలు కనుక జరిగితే ఇంకా దీన్ని అసలు కదిల్చే అవకాశమే ఉండదన్నమాట. అది వాళ్ళ ఇప్పుడు 54 కిలోమీటర్ల రైల్వే లైన్ ఏదన్నారు, అవును, నంబూరు ఎర్రుబాలెం మధ్య. దానికి 2250 కోట్ల బడ్జెట్ ఇచ్చారు. శరవేగంగా ఇప్పుడు ఈ 2-3 ఏళ్లలో అది కంప్లీట్ అయిపోవాలి. దేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో చెప్తున్నారు అక్కడ, అది కూడా ఒక షేపు వచ్చేసి దానికి ఒక అడుగు పడాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇవాళ ఒక ఛాలెంజ్. ఎందుకంటే అటు గుంటూరు ఇటు విజయవాడ, అవును, 2 ప్రధాన నగరాలు ఉన్నాయి. ఆ 2 ప్రధాన నగరాల మధ్య ఇదొక ప్రధాన నగరంగా, దాంతో ఈక్వల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక డెవలప్ అయిపోయింది అనుకోండి, రైట్, ఇక అది మహానగరం. అవును, ఏది వీళ్ళు కోరుకునేటటువంటి అమరావతి ఆయన విజన్. ఎవరు? చంద్రబాబుకి ఇది ఒక అవకాశం, రైట్. లైక్ ఇక్కడ ఐటీ, మన హైటెక్ సిటీ పెట్టినట్టు. ఏది ఇటు ఈ సైబరాబాద్ నిర్మాణం, ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్డు, లేకపోతే శంషాబాద్ ఎయిర్పోర్టు, ఇవాళ హైదరాబాద్ రూపురేఖలు కాదు, అవును, ఇది అసలు పూర్ మ్యాన్స్ అమెరికాగా మారింది. ఇవాళ తెలంగాణకి ఇదే గ్రోత్ ఇంజిన్ అన్నారు. అవును.